బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విజయనగరం జిల్లాలో ఒక గిరిపుత్రుడి ఘోష అందరినీ కంటతడి పెట్టించింది. కన్నబిడ్డ చనిపోయి వారం రోజులు కాలేదు. ఇంతలోనే భార్య కూడా కన్నుమూసింది. గుండెల నుంచి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని భార్య మృతదేహాన్ని బైక్పై సగం దూరం తీసుకొచ్చాడు భర్త. అయితే రోడ్డు మార్గం లేనందున ఆ గిరిపుత్రుడు భార్య మృతదేహాన్ని కట్టెకు కట్టుకుని ఇంటికి మోసుకెళ్లిన దీనస్థితి అందరి మనసును కలిచివేసింది. శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్నబిడ్డ చనిపోయి వారం రోజులైంది. ఇంతలోనే భార్య కూడా కాలం చేసింది. ప్రాణం కంటే ఎక్కువైన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లే దారి లేక ఆ గిరిజనుడు చేతుల్లోని తీసుకెళ్లిన దుస్థితి మరొకటి వెలుగులోకి వచ్చింది. శృంగవరపుకోటకు చెందిన ఒక గిరిజనుడి కన్నబిడ్డ చనిపోయి వారం రోజులైంది. ఇంతలోనే బాలింతైన భార్య కన్నుమూసింది. గుండె పగిలి తనకు వస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున భరిస్తూ భార్య మృతదేహాన్ని బైక్పై పెట్టుకుని ఇంటి బాట పట్టాడు భర్త. సగం దూరం వెళ్లిన తర్వాత బైక్ కూడా వెళ్ళలేని దుస్థితి. అక్కడి నుంచి ఒక కట్టెకు మృతదేహాన్ని కట్టుకుని మోసుకుంటూ ఇంటికి చేర్చాడు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గిరిశిఖర గ్రామమైన బొడ్డవర పంచాయతీ పరిధిలోని చిట్టంపాడు గ్రామానికి చెందిన బాలింత మాధల గంగమ్మ, ఆమె 6 నెలల పాప అనారోగ్యం పాలయ్యారు. ఈ నెల 5వ తేదీన వారిద్దరిని గంగమ్మ ఆసుపత్రికి చేర్చాడు భర్త గంగుల. అనారోగ్యం పాలైన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా నానా బాధలు పడ్డారు గిరిపుత్రులు. జిల్లాలోని తోటి గిరిజనుల సాయంతో డోలిపై 5 కిలోమీటర్లు మోసుకుంటూ మైదాన ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఎస్కోట సిహెచ్సికి తరలించారు. గంగమ్మ ఆరోగ్యం కుదుటపడటంతో ఆమెను డాక్టర్లు ఇంటికి పంపించి వేశారు. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో విశాఖ కేజీహెచ్కు తరలించగా ఈ నెల 7న చిన్నారి మృతి చెందింది. బిడ్డ చనిపోయిన మనోవేదంతో భార్య కూడా అనారోగ్యం పాలైంది. మళ్లీ ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ భార్య చనిపోయింది. అక్కడి నుంచి భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ఆ గిరిపుత్రుడు అవస్థలు పడ్డారు. విజయనగరం జిల్లాలో ఒక గిరిపుత్రుడి ఘోష అందరినీ కంటతడి పెట్టేస్తుంది. కన్నబిడ్డ చనిపోయి వారం రోజులు కాలేదు. ఇంతలోనే భార్య కూడా కన్నుమూసింది. గుండెల నుంచి వస్తున్న దుఃఖాన్ని దిగమిక్కుని భార్య మృతదేహాన్ని బైక్పై సగం దూరం తీసుకొచ్చాడు భర్త. అయితే రోడ్డు మార్గం లేనందున గిరిపుత్రుడు భార్య మృతదేహాన్ని కట్టెలకు కట్టుకుని ఇంటికి మోసుకెళ్తున్న దీనస్థితి అందరి మనసును కలిసివేసింది. శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో ఈ హృదయ విదారక గాథ చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. స్వప్న, విజయనగరం జిల్లాలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు తరచూ పునరావృతమవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి గాని అధికారులకు గాని చీమ కుట్టినట్లయినా ఇదే కోవలో తాజాగా విజయనగరం జిల్లా ఎస్కోట మండల పరిధిలో జరిగిన సూపర్లందరినీ కూడా కంటతడి పెట్టిస్తోంది. గిరిజనుడైన గంగులు తన భార్య పసికందుకు అనారోగ్యం చేయడంతో స్థానికంగా ఉన్న ఎస్కోట ఆసుపత్రికి తరలించారు. ఈ కోవలోనే కొద్దిగా కోలుకోవటంతో తన భార్యను తిరిగి ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే 6 నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న గంగులు భార్య తిరిగి అనారోగ్యానికి గురైంది. ఆమెను అతి కష్టం మీద తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె తరలించడంలో పూర్తిగా జాప్యం కావటం, ఎటువంటి వాహనాలు సౌకర్యం లేకపోవటం, కొంత ఆరోగ్యం క్షీణించి ఆవిడ కూడా మరణించింది. ఈ కోవలోనే కనీసం ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడం కూడా కష్టసాయమైంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన వారికి సంబంధించి దహన సంస్కారాలకు సంబంధించి వారిని అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలించే అవకాశం ఉంది. అయితే కేజీహెచ్కి సంబంధించి వైద్యులు ఎటువంటి స్పందన లేకపోవడంతో
తన భర్తే ఆమెను బైక్ పైన కొండ అంచుల వరకు కూడా తీసుకువెళ్లారు. అక్కడి నుంచి కనీసం బైక్ కూడా వెళ్లే అవకాశం లేకపోవడంతో తన గ్రామస్తులకు కబురు పంపి వారి సహాయంతో డోలీ ద్వారా భార్య మృతదేహాన్ని తన గ్రామానికి తీసుకువెళ్లి దాన సంస్కారాలు నిర్వహించుకోవాల్సిన దయనీయ పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నెల 7వ తేదీన 6 నెలల కుమార్తె తాజాగా అతని భార్య కూడా మృతి చెందటంతో అతని వేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీస రవాణా సౌకర్యాలు లేకపోవటం, కనీసం నడిచి వెళ్లే ఫెసిలిటీస్ కూడా లేకపోవడంతో తీవ్ర ఆవేదన అయితే చెందుతున్నారు. ఈ ఘటన పూర్తిగా ప్రభుత్వం అధికారుల వైఫల్యమేననే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. స్వప్న, అయితే శ్రీరామ్ చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు అవుతున్నా కానీ శృంగవరపు కోటకి హాస్పిటల్కి వెళ్ళడానికి కనీసం రోడ్డు మార్గాన్ని కూడా వేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి? అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం ఇది. శిఖరాగ్రాన ఈ గ్రామం ఉంటుంది. కొండ ఎత్తు పల్లాలు ఉండటంతో రోడ్లు రహదారులు నిర్మించడం కొంత కష్టమైన పని అయినప్పటికీ కూడా వైద్య సేవల పరంగా స్థానికంగా కొంతమందిని ప్రభుత్వం నియమించింది. అలాగే కొన్ని ఫెసిలిటీస్ ను కూడా కల్పించింది. అయితే ఇటువంటి శివారు గ్రామాలకు మాత్రం అవి అందడం లేదని చెప్పుకోవచ్చు. ఈ ఘటన ద్వారా అది మరోసారి పునరావృతం అవుతుంది. కేవలం కాగితాల మీద మాత్రమే వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది తప్ప వాస్తవంగా మాత్రం అది కార్యరూపం దాల్చటం లేదు. శివారు గ్రామాల ప్రజలు ఎటువంటి చిన్న అనారోగ్యం వచ్చినా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పసరు వ్యాధి ఇటువంటి వారి వైద్యులను సంప్రదించడం పరిపాటిగా మారింది. పూర్తిగా ఆరోగ్యం క్షీణించిన తర్వాత వారు వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం కూడా జరుగుతుంది. అటువంటిది రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పూర్తిగా వారిని మైదాన ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు తరలించడం కూడా పనికి ఒకరికి మించిన భారం అవుతుంది. ఈ కోవలోనే వాళ్ళ విలువైన ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ముఖ్యంగా బాలింతల విషయంలో ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. తాజాగా గంగా మరణం కూడా ఇటువంటి కోవలోకే చెందుతుంది. 6 నెలల పసికందుతో పాటుగా భార్య కూడా కోల్పోవడంతో ఆ గిరిజనుడి ఆవేదన వర్ణనాతీతంగా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీరామ్.